నీ కాళ్ళలో శక్తి తగ్గిపోతుంది, నీ మోకాలలో వణుకు పుడుతుంది, నీ గుండెలో అదురు పుడుతుంది. బ్యాడ్ న్యూస్ అంత భయంకరమైనది. నువ్వు దానిని వినబాకు. అభిషేకం కలిగిన ఏలియా ఆ మరణము గురించి భయపడి ఇప్పుడు ఎలాగున్నాడు తెలుసా? కృంగిపోయి ఉన్నాడు. సంగమా విను, నీలో ఏ బలహీనత లేదు, నీలో ఏ బలహీనత లేదు. కానీ దేని మీదో నువ్వు ఒక దృష్టి పెట్టున్నావు, దేని మీదో ఒక దృష్టి పెట్టున్నావు. అది అప్పు మీద కావచ్చు, నీ బిడ్డల విషయాల్లో కావచ్చు, గర్భఫలము గురించి కావచ్చు, నీ వ్యాపారము గురించి, చేతి పని గురించి, నీ పొలము గురించి, స్థలము గురించి, అమ్ముడు పోదని, అమ్ముడు పోలేదని ఏదో ఒక దాని మీద నువ్వు దృష్టి నిలుపున్నావు. సాతానుడికి నువ్వు ఎక్కడ కూడా దొరకడంలే, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నువ్వు దొరకడంలే. ఏ విషయంలో ఏలియా దొరికాడు తెలుసా? మరణ భయం, మరణం మీద ప్రీతి ఉంది ఏలియాకి. అది కానీ లెక్క చేయకుండా ఉండుంటే, ఎప్పుడైతే యెజబెల్ ఆ మాట చెప్పిందో, రేపటికి ఈ వేళకి నిన్ను నేను సంపితే సంపుకపో, నేను ఇక్కడే నిలబడుకుంటాను, 100 మందితో నువ్వు వస్తావేమో, నేను ఒక్కనే నిలబడుకుంటాను, 1000 మందితో వచ్చినా 10,000 మందితో వచ్చి అనే మాట కానీ చెప్పగలుగుంటే, ఏదైతే మాట విడుదలొచ్చిందో అది మళ్ళీ తిరిగి అలాగే అది వెళ్ళిపోయి ఉండేది. సాతానుడు కుయుక్తిపరుడు గనక ఎక్కడ లొంగతాడో, ఎక్కడ లోబడతాడో చూసి 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 ఒకే ఒక బాణం విసిరాడు. రేపు ఈ వేళకి నిన్ను చంపేయకపోతే. సార్ అర్థమవుతుందా? దేని మీద నువ్వు దృష్టి నిలిపేవో సంగమా గుర్తుపెట్టుకో, దాని మీదే వాడు నిన్ను కొట్టి 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 కృంగిపోయేటట్టు చేస్తున్నాడు వాడు. నీకు ఒక రోగం వచ్చింది, నిద్ర లేచిన దగ్గర నుండి దాన్ని చూసుకొని దాన్ని చూసుకొని దాన్ని చూసుకొని దాన్ని ఇంక దేని మీద నీకు భయం లేదు. ఒక వ్యభిచారం లేదు, తాగుబోతత్వం లేదు, ఒక బలహీనత లేదు, ఏమి లేదు. నీకు ఒకటే భయం, ఏం తెలుసా? ఈ చెయ్యి ఏందో ఇటు తినేస్తావు. చూశాడు దొరికావు నువ్వు. ఇప్పుడు ఇది క్షీణించుకొని పోతున్నా, కన్నంతా కరిగిపోయి ఎముకు కనిపిస్తున్నా యోబు ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూశాడు సాతానుడు దేవుడి దగ్గరికి పోయి, నీకు దన్నము, నీ భక్తుడికి ఒక దన్నము, నేనే ఓడిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను. 2 ఆశీర్వాదము నా ప్రభు అనుగ్రహించు. కొట్టో గట్టిగా యేసు నామములో నీ భయము, నీ దిగులు యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్.